శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు 2 రకాల పిండి వంటలు చేశానండి. వీడియోలు తీసాను, పెడుతున్నాను, షార్ట్లు కూడా పెడుతున్నాను చూడండి. ఇవి చాలా ఈజీ. అయితే పూర్వం పాతకాలంలో చేసుకునే వంటలండి. పిల్లల కోసం చేసేవారు పూర్వం. వరి పిండితోటి వెన్నతోటిని వెన్న ఉండలని చేసేవారు. ఎలాగంటే వరి పిండిలోని అదే మనకు క్వాలిటీ ఎంతైనా పర్వాలేదు అనుకోండి, ఒక షేర్ అంటే కేజీ పిండి తీసుకున్నారనుకోండి, అంత ఎన్న ముద్ద వేసి ఇంత కారం ఉప్పు వేసి ఆ పిండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసి, మరి అలాగే ఏ గిన్నెతో కొలత పిండి తీసుకున్నారో అదే గిన్నెడు నీళ్ళు వేసుకుంటారన్నమాట. అవి మరిగేటప్పుడు ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ వెన్నతో కలిపిన పిండి అందులో వేసేస్తారు. అది నేను వీడియో తీసి పెట్టాను ఎన్నంటలు చేసేటప్పుడు. అలా చూస్తే పిల్లల కోసం మీరు కూడా చేసేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా, ఏంటనేది చెప్తాను. ఇప్పుడు అలా చేసేసిన తర్వాత పిండి మనం వాటర్లో వేసేసాం కదా, నీళ్ళు మరిగేటప్పుడు కట్టేయాలి. వెంటనే కట్టేసి ఒకసారి ఇంకా కలిపేసి పక్కన పెట్టేసేమనుకోండి, చక్కగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మనం కలిపేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్నపూస ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఎంత పిండికి అంతే. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీండు పిండి తీసుకుంటే దీండు నీళ్లు తీసుకోవాలి అంతే. చక్కగా ఇలాగ ఇదిగో చూసారు కదా, ఇలానే క్వాలిటీ పిండి వచ్చేస్తుంది అనమాట. అయితే నేను ఎన్న ఉండలు చేసిన పిండితో కొన్ని ఇలాగా వెన్న చిట్టిగారులు కూడా చేస్తున్నాను అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇలా అంటే చాలు, చక్కగా ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూసారా. ఇదిగో ఇంతేనండి, చూసారు కదా ఎలా వచ్చేస్తున్నాయో. ఇప్పుడు నూనెలో వేసుకుందాం. ఇంకోనండి, చక్కగా ఇలా వేస్తే మనకి పానీపూరి ఉంటుంది కదా, అలా పొంగుతాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. గట్టిగా ఉండవు అన్నమాట, గుల్లగా నోట్లో వేసుకుంటే కరకరలాడు కారపూసలాగా నలిగిపోతుంది అన్నమాట. ఈ చిట్టికారులు పిల్లలు నుండి ఇంటి నిండా పిల్లలు ఉంటారు కాబట్టి, పూర్వం మరి కొడుకు పిల్లలు కూతురు పిల్లలు ఉంటారు కదండి, వండేసి డబ్బాల్లో వేసుకుని కనుకని పెట్టుకునేవారు. పిండే జబ్బులు ఏంది అని ఇవ్వరు, అంటే ఇది తింటే ఏం తేడా ఉండదు అని. శనగపిండి అనుకోండి, కొబ్బరి చేస్తుంది కదా, తింటలేదు కదా మరి ఇప్పుడు అందరం. అయితే స్లో పెట్టేసారండి మంట, అలా చేసుకుంటారు. కానీ ఇది ప్రసాదం అండి చెప్పాలి అంటేని. దశమిలో మనం అమ్మవారికి చిట్టిగారులు పెడతారు తెలిసిన మరి, పెడతారండి. నేను ఎప్పుడూ పెడతాను మర్చిపోకుండా. ఎన్ని చేసినా కానీ చిట్టిగారులు మాత్రం మర్చిపోకుండా చేసి పెడతానండి. మనం గుళ్ళో ప్రసాదం పంచి పెడతారు చిట్టిగారులు. చిన్నప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. చిట్టిగారి గుళ్ళో ప్రసాదం చేతిలో పెడితే గుబుక్కున్న నోట్లు వేసుకుంటాం, అంత బాగా ఉంటాయండి. ఇంకా చిన్నవి చేస్తారులేండి. నేను కొంచెం ఈసారి పెద్ద సైజు చేశాను. నేను కూడా చిన్నయే చేస్తానండి. పిల్లల కోసం నేను చేయటం అలవాటు నాకు. దశమిలోనే కాదండి, మామూలుగా కూడా పిల్లల కోసం చేయడం నాకు అలవాటు అన్నమాట. చక్కగా ఇది కూడా చూపించాలి. ఎందుకంటారా, ఇది చూసారా, ఒక్క సాల్ట్ పిండి అండి. సాల్ట్ అంటే 1/2 కేజీ పిండి. చక్కగా నాకు కాస్త ఎన్న వేసాను, కొంచెం కారం వేసి కలిపేసి ఆ పిండిలో కలిపేసి పక్కన పెట్టేసానా. మరి అదే ఏ గ్లాస్తో పిండి తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నాను. ఆ నీళ్లు మరిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసి మరి పిండి వేసేసి కట్టేసానండి. అంతే, ఇలా కలిపేసాను, అలా ఉండలు చేసేసాను, ఇలా కొట్టేసాను చక్కగా. ఈ కొంచెం పెద్దవి అనుకోండి సైజు, ఈ సైజు చెక్కలు అంటారన్నమాట. ఇంకా చిన్నవి కాబట్టి చిట్టిగారులు ఇంకా చిన్నగా ఉంటాయి చెప్పాలి అంటే. చక్కగా వేగిన తర్వాత అవి వేసి చూపిస్తాను మీకు. ఇవి చాలా గుల్లగా వస్తాయండి. వెన్న పడింది కదా, వెన్న వేసిన సార్కి ఏదైనా గుల్లగా ఉంటుందండి. మరి పిల్లలు గట్టిగా ఉంటే నవ్వలేరు కదా, మెత్తగా ఉండాలి, ఆరోగ్యం కావాలి కాబట్టి వెన్న వేసి ఎక్కువగా చేసి ఇవ్వరండి వంటలో. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇంతేనండి, ఏం కాదు. మనం ఎన్న వంటలు కానీ పిండి అలా ఉక్కబెట్టేమనుకోండి, చక్కగా ఇలాగా చిట్టిగారులు కూడా చేసేసుకోవచ్చు, వెన్న చిట్టిగారులు. అందుకని గుర్తుకొచ్చింది, సరదాగా చేసేద్దాం ఇలాగా అని చేస్తున్నాను అన్నమాట అండి. అది చూపించాను అనుకోండి మీకు, పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా. చూసారా ఎన్నవనియో, ఒక 1/2 కేజీ పిండికి ఈ బుట్టడు వచ్చి ఏకంగా డబ్బాలు వేసుకుంటే డబ్బా నిండిపోద్దండి. పిల్లలు ఉన్న వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనుకో, చక్కగా ఒక 6 రోజులు పెట్టుకోవచ్చు. అస్తమానం కొనే పెట్టేసామనుకోండి, హెల్త్కి మంచిది కాదు కదా. పిల్లలు మరీ చూసుకోవాలి కదా.
ఇలాగ ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇది పెద్ద ఖర్చు లేనిది, కొంచెం పని అనుకోకుండా చేసుకుంటే చక్కగా పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టుకున్న వాళ్ళు అవుతామని నేను అనుకుంటున్నానండి. చూసారా, నచ్చినాయా? చక్కగా కాలుతున్నాయండి. ఇవి చక్కగా డబ్బాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారు కదా, నచ్చింది కదా? మరి చేసుకుంటారు ఇలాగా చిట్టుగారులు. అంటే నేను ఎన్న ఉండలు చేశాను కదండి, అందులో చెప్పి పిండుక్క పెట్టడం చూపించాను. అది చూడండి, ఆ వీడియో చూస్తే చక్కగా ఇది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అలా ఎన్న ఉండలకు చేసుకున్నారనుకో, ఎన్న ఉండలో చేసుకోవచ్చు. చక్కగా ఇలా చిట్టుగారులు కూడా చేసుకుందరు. కానీ ఎంత 2 గ్లాసులు పిండి అనుకోండి, ఓ బుట్టడో అయ్యి అవుతాయి, ఓ బుట్టడో ఇవి అవుతాయి. అయితే 1 గ్లాస్ పిండితోటి 2 రకాలు కూడా చేసుకోవచ్చు. ఈ ఒట్టు గుల్లండి చక్కగా పొంగిపోయినాయి అన్నమాట. గ్లాస్ పిండికి వచ్చినాయి గుల్లగా. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూసారు కదా, నచ్చింది కదా?